హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో ఒక మంచి బెస్ట్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చానండి. ఇలా రాసి బుట్ట హ్యాండ్స్ అనేది మనకి మెజర్మెంట్ కోసం ఇస్తారు. అది ఏ విధంగా కొలుచుకోవాలో చాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అసలు అర్థం కాదు. చూడండి, ఇప్పుడు నేను చూపించే విధంగా హ్యాండ్ చంక భాగంలో మార్కింగ్ అనేది అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇది ఎన్ని ఇంచులు వచ్చింది ఒకసారి అయితే కొలుచుకోండి. 7 ఇంచులు అనేది వచ్చింది. మనకి 7 ఇంచులకి ఒక 3 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోండి. మనం ఎక్కువగా 10 ఇంచులు తీసుకుంటే మనం డౌన్ కోసం 3 ఇంచులు అనేది తీసేసుకుంటాము. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి హ్యాండ్ కటింగ్ అనేది. చూడండి, మనం రాసి బుట్ట హ్యాండ్స్ కోసం ఒక 3 ఇంచులు అనేది ఈ విధంగా తీసేసుకోండి. ఖచ్చితంగా 3 ఇంచులు తీసుకోండి, ఖర్చుతో సహా ఈ విధంగా తీసుకోండి. మనకి మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చింది. చూడండి, అసలుకి ఖర్చుకి చూడండి, ఇంకోసారి కూడా ఇదిగోండి, అసలుకి అక్కడికి వచ్చింది, ఖర్చుకి పై వైపున 1/2 ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా పర్ఫెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలానే చూడండి, హ్యాండ్ ఆమ్ రౌండ్ అనేది వెడల్పు ఇంత ఉంది. ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి. ఖర్చు కోసం 2 ఇంచులు. ఇదిగోండి మెయిన్, ఇది మనం నార్మల్ హ్యాండ్ అన్నమాట. 10 ఇంచెస్ దగ్గర నార్మల్ హ్యాండ్స్. ఇప్పుడు దీనికి రాసి బుట్ట హ్యాండ్స్కి 2 ఇంచులు అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ టైప్లో గీసుకోవాలి. ఇప్పుడు చూడండి, 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేసుకోండి మూలలో. చూడండి ఈ విధంగా. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి సగానికి హోల్డ్ చేసేసి అక్కడ ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి పైదాకా ఈ విధంగా. ఇప్పుడు చూడండి, దీన్ని ఈ లైన్ని ఈ విధంగా క్రాస్ తీసుకుంటూ ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా గీసుకోండి. మీరు చాలా సింపుల్గా చాలా పర్ఫెక్ట్గా రాసి బుట్ట హ్యాండ్స్ అనేది కుట్టేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఈ వీడియో చూసి హ్యాండ్ కటింగ్ అని చేసుకోవచ్చు. ఇలాంటి మంచి బెస్ట్ టిప్ ఎవరు చెప్పరండి. మనం ఎంత డబ్బులు పెట్టి నేర్చుకున్నా కూడా ఎవరో చెప్పరు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి బెస్ట్ టిప్తో అయితే మీ ముందుకు వస్తాను. చూడండి, ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసిన తర్వాత మన హ్యాండ్స్ అయితే ఈ విధంగా వస్తాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.